ధ్యాన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఇవాల్టి రోజున అంటే తిరుపతి మహాక్షేత్రంలో మనం క్రియాయోగ దీక్ష జరుపుకోవడం అనేది వచ్చి ఆ వెంకటేశ్వరుని అనుగ్రహము ఆశీర్వాదం ఉంటేనే అది జరుగుతుందన్నమాట. అంతేకాకుండా వచ్చి గురు పౌర్ణమి సందర్భం అంటే వ్యాస పౌర్ణమి అన్నమాట. మనకొచ్చే 12 అంటే సంవత్సరంలో వచ్చే పౌర్ణమి అన్నిట్లో ఉంటే కూడా వచ్చి గురు పౌర్ణమి, ఈ వ్యాస పౌర్ణమి అనేది వచ్చి ఒక యోగికి అంటే యోగాభ్యాసము యోగ సాధన మొదలుపెట్టే వాళ్ళకొచ్చి చాలా చాలా పవిత్రమైన రోజు. చూడండి, కొన్ని ఏళ్లకు పూర్వము వెంకటేశ్వర స్వామి తిరుగాడిన ప్రదేశం అన్నమాట. ఎంత శక్తివంతమైనది ఇది, ఎంత మహిమాన్వితమైనది. కాబట్టి కొత్తగా క్రియాయోగ సాధనకి ఇవాల్టి రోజున వచ్చిన మీ అందరికీ మీ జీవితంలో ఇవాళ చాలా ముఖ్యమైన రోజు అని గ్రహించండి. ఆ భగవంతుని ఆశీర్వాదంతోనే మీరు ఇక్కడికి రాగలిగి ఉంటారు. ఇది ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే జరుగుతుందన్నమాట. మొట్టమొదటి ఇప్పుడు మనం సుషుమ్న క్రియాయోగం గురించి తెలుసుకుందాము. మన శరీరంలో 3 లక్షల సూక్ష్మ నాడులు ఉన్నాయి. కానీ యోగ పరిభాషలో 72,000 నాడులు మాత్రమే పరిగ్రహంలోకి తీసుకుంటూ ఉంటారు. ఆ 3 లక్షల సూక్ష్మ నాడుల్లో వచ్చి సుషుమ్న అనేది వచ్చి దైవనాడి అన్నమాట. మామూలు మనుషుల్లో వచ్చి ఎడ పింగళ నాడులే పనిచేస్తూ ఉంటాయి. కానీ మనం యోగ సాధనలో అభ్యాసం చేసినప్పుడు మాత్రమే ఈ దైవనాడి, ఈ సుషుమ్న నాడి అనేది తెరుచుకుంటుందన్నమాట. అది తెరుచుకున్నప్పుడే మనలో ఉండే భగవత్ తత్వానికి మనకి ఒక చక్కటి కనెక్షన్ ఏర్పడుతుంది. ఇంకా ఏ బాహ్య ఆధ్యాత్మిక సాధనల వల్ల కూడా దీనివల్ల మనకు చాలా పుణ్యకర్మ వస్తుంది. మనం 6 చక్రం వరకు వెళ్ళగలము. కానీ చాలా సులభంగా భగవంతునితో మనకు అనుసంధానం కలగాలంటే ఈ సుషుమ్న నాడి అనేది వచ్చి ఓపెన్ అవ్వాలండి. మిగతా ప్రక్రియల్లో ఏం జరుగుతుందంటే మనము భగవంతుని దర్శిస్తాం. కానీ ఈ సుషుమ్న క్రియాయోగంలో వీ ఫీల్ గాడ్ అన్నమాట. భగవంతుని, మనలో ఉండే భగవంతుణ్ణి అనుభూతి చెందుతాం. మనం చూసేదానికి మన లోపల అనుభూతి చెందేదానికి చాలా వ్యత్యాసం ఉంటుందా లేదా చెప్పండి. ఆ అనుభూతి చెందినప్పుడు ఒక్కసారి మనం ఆ అనుభూతి చెందితే మన జీవితం ధన్యమైనట్టే. ఇంకా మనము ఈ జననము మరణము అనే చక్రాల నుంచి విడిపడినట్టే అన్నమాట. ఈ తిరుపతి మహాక్షేత్రంలో మనము స్వామి యొక్క నామం యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా స్వామి 7 కొండలు ఎక్కి అక్కడ కొలువు ఉండే దాంట్లో అంతరార్థం ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. స్వామికి మన మహర్షులు ఋషులు అనాదిగా ఎందుకు నామాన్ని వేశారు అంటే మనం చెప్పుకున్నాం, ఎడ పింగళ సుషుమ్న నాడీలు చాలా ముఖ్యమైన నాడులు అని. స్వామికి మందిలో వేసుండేది వచ్చి ఎర్ర రంగు నామం ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరిలోనూ సుషుమ్న అంటే ఈ బొట్టు స్థానంలో, భ్రూమధ్య స్థానంలో ఎర్ర రంగులోనే ఉంటుందండి. కాబట్టి స్వామికి ఎర్ర రంగులో మధ్య నామం యొక్క
విశిష్టత ఏంటంటే సుషుమ్న నాడి అక్కడకెళ్ళినప్పుడు వచ్చి ఆజ్ఞాచక్రంలో వెళ్ళినప్పుడు వచ్చి మనము అనుభూతి చెందుతామనేదే. అది కాకుండా అటువైపు ఇటువైపు వచ్చి ఎడాపింగళ నాడులు ఉంటాయన్నమాట. అవి తెల్ల రంగులోనే ఉంటాయి. మనము స్వామిని దర్శించినప్పుడు ఏం చేస్తాం? మన కోరికల లిస్టు ఓపెన్ చేస్తాం. మన ఋషులు ఈ నామాన్ని ఎందుకు పెట్టారంటే మన కోరికల లిస్టు ఓపెన్ చేయడానికి కాదండి. కనీసం స్వామిని దర్శించే ఆ కొన్ని నిమిషాలు, ఆ కొన్ని సెకండ్ల కాలం పాటన్నా స్వామిలో ఈ సుషుమ్న నాడి ఓపెన్ అయింది, మనలో కూడా ఈ దైవత్వం, ఈ దైవనాడి ఉంది, ఈ దైవనాడిని ఓపెన్ చేసుకోవాల్సిన కనీస బాధ్యత మానవులై మనం పుట్టినందుకు ఇది మన ధర్మం అన్నమాట. మనలో ఉండే దైవనాడిని మనం ఈ శరీరం లోపల ప్రవేశించక ముందర మనం ఏమనుకుంటామంటే కనీసం ఈ జన్మలో అయినా, ఇంతకుముందు మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం, ఈ జన్మలోనైనా ఈ దైవనాడిని ఓపెన్ చేసుకొని నాలో ఉండే భగవతత్వాన్ని నేను అనుభూతి చెంది ఈ జననము మరణము అనే చక్రం నుండి నేను విడిపడుతాను అనే భావంతోనే మనం పుడతాము. కానీ శరీరంలోకి మన ఆత్మ ప్రవేశించిన తర్వాత మాయ అనేది కమ్మేస్తుంది. మనం అనుకున్నది ఏ పని మీదైతే వచ్చామో అది మర్చిపోయి మిగతా అన్నీ చేసేసి జీవితం చివరి క్షణంలో మనం ఏడ్చి ఎంత మొత్తుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. అది ఇంకొక జన్మకి దారి తీస్తుంది. కాబట్టి స్వామిని దర్శించినప్పుడన్నా మనము మనలో ఉండే ఆ సుషుమ్న నాడిని, దైవనాడిని మనం అనుభూతి చెందాలి, మనం యాక్టివేట్ చేసుకోవాలి అనే భావం. ఇప్పుడు మీ అందరికీ నాకు నమ్మకం వచ్చేసిందండి. నెక్స్ట్ టైం మీరు స్వామిని దర్శించినప్పుడు మీలో తప్పకుండా ఈ థాట్ వస్తుంది. అంతేకాకుండా స్వామి 7 కొండలపై నుండే దాని అంతరార్థం ఏంటంటే మన శరీరంలో అతి ముఖ్యమైన చక్రాలు 7. ఒక్కొక్క చక్రాన్ని మనం దాటుకుంటూ మన సహస్రార స్థితిలో భగవంతుని అనుభూతి చెందినప్పుడు మనలో ఉండే వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకున్నప్పుడు మనము పొందే దాన్ని ఆత్మ సాక్షాత్కార స్థితి అని, భగవత్ సాక్షాత్కారం అన్న మనకు సినిమాల్లో చూపెట్టేసినట్టు భగవంతుని మన ఎదుటొచ్చి అలా ప్రత్యక్షమైపోయి ఏదో అడిగేసుకోవడం కాదండి, మనం అనుభూతి చెందుతామన్నమాట, అది ఫీల్ అవుతాము. కాబట్టి మనలో ప్రతి ఒక్కరి ధ్యేయము మన అసలు పని మర్చిపోకుండా ఉండడం. మన ఆత్మ గురించి ఎప్పుడన్నా మనం ఆలోచించామా? మన ఆత్మకి మనకి మధ్య ఒక 4 అడ్డు పొరలు ఉన్నాయన్నమాట. ఈ ధ్యాన సాధన మనం చేస్తూ ఉంటే ఒక్కొక్క తెర తొలగి మనము మన అసలు స్థితిని, ఆత్మస్థితిని తెలుసుకుంటామండి. ఈ 7 కొండల్లో ఎందరో ఇన్విజిబుల్ మాస్టర్స్, మనం హిమాలయాస్లో ఎంతోమంది ఇన్విజిబుల్ మాస్టర్స్ ఉన్నారని తెలుసు. అలాగే ఈ కొండల్లో కూడా ఎందరో మహానుభావులు ధ్యానం చేసి స్వామి అనుగ్రహం ద్వారా ఆ స్థితిని పొందారు. అది మనకి రీసెంట్ ఎగ్జాంపుల్ ఏమంటే కేరళ నుంచి వచ్చిన మలయాళ స్వాముల వారు, ఆయన ఎంత ధ్యానాన్ని ఈ కొండల్లో చేసి ఏర్పేడ ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో ఆధ్యాత్మిక తృష్ణ కలిగే వాళ్ళకి అందరికి కూడా ఆయన మార్గదర్శనాన్ని చూపెట్టారన్నమాట. చాలామందిలో అపోహ ఏంటంటే ధ్యానము అనేది వచ్చి ఏదో మన జీవితం చివరి క్షణంలో చేసే ప్రక్రియ, ఇప్పుడు ఎందుకు ధ్యానము, మెడిటేషన్లు ఇవన్నీ అనేసి. మనం రోజు ఈ శరీరానికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాము. రోజులో
3 పూట్లల్లో ఒక్క పూట మానేయడం అనేది చాలా కష్టము. అటువంటప్పుడు మనం ఆత్మకి ఆహారాన్ని అందించాలా వద్దా చెప్పండి? ఆత్మకి ఆహారమే ధ్యానము. ఈ ధ్యానాన్ని మనం ప్రతిరోజు అభ్యాసం చేస్తే, రోజులో భగవంతుడు మనకు 24 గంటలు ఇచ్చాడనమాట. కొందరు అంటూ ఉంటారు, అమ్మగారు నాకు 24 గంటలు చాలటం లేదండి. దేనికోసం ఈ పరుగులు మనకి? పరిగెత్తాలి. జీవితం అంటే జీతం ఒక్కటే కాదు, జీవితం అంటే చాలా ఉంది. మన జీవితాన్ని పూర్ణంగా, శక్తివంతంగా, సంతోషంగా, ఆరోగ్యంగా గడపడగలిగే శక్తి మనలో ప్రతి ఒక్కరికి కూడా ఉందన్నమాట. మరి ఎందుకు మనము బతికేస్తున్నాము కానీ జీవించటం లేదు? బతకడం వేరు, జీవించడం వేరు. ప్రతి నిమిషాన్ని మీ జీవితంలో ఆస్వాదించండి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మీకు మీ ఆత్మతో కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ జీవితాన్ని ఆస్వాదించగలరన్నమాట. కాబట్టి కొందరు చాలా ఇదిగా అడుగుతూ ఉంటారండి వచ్చినప్పుడు, అమ్మగారు మేము క్రికెట్ మ్యాచ్ చూడకూడదా మెడిటేషన్ చేస్తే? లేకుంటే ఇది వదిలేయాలనా, అది వదిలేయాలనా? అలాంటిది ఏదీ లేదు. మీ జీవితంలో మీరు ఏం చేస్తున్నారో చెయ్యండి. 1 గంట మాత్రం ఇవాల్టి నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అనుకోండి, మీకు 23 గంటలే, 24 గంటలు కాదు. 1 గంట మీరు ఇవాల్టి నుంచి వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తా అన్నారు. ఆ 1 గంటలో మీరు ఈ అభ్యాసం చేస్తున్నారు. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి సమక్షంలో, ఆయన క్షేత్రంలో నిజంగా మీరు ఈ డెసిషన్ తీసుకోగలిగితే మీరు మహానుభావులు అవుతారు. దీంట్లో డౌటే లేదండి. మీరు ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ దీవిస్తారు. ఎందుకంటే ఈ క్రియాయోగ టెక్నిక్ ఇది అభ్యాసం చేస్తూ ఉంటే మీలో ఒక అవగాహన, ఒక ఇన్నర్గా ఒక సంతృప్తి, మీరు చేసే పనుల్లో కూడండి, మీ ఆలోచన విధానంలో అన్నిట్లో మార్పు చాలా డిఫరెంట్గా ఉంటుంది. 49 రోజులు 49 నిమిషాలు దీన్ని మీరు అభ్యాసం చేస్తే, ఒక్కరోజు కూడా మానకుండా దీంట్లో ఉండే పవర్ మీకు అర్థమవుతుందండి. మన ఋషులు మహర్షులు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనకి పెట్టారు. ఏంటంటే ఇప్పుడు అనుకున్నాం కదండి, సూక్ష్మనాడులు 3 లక్షలు అని. ఈ సూక్ష్మనాడుల్లో 3 లక్షల సూక్ష్మనాడుల్లో వచ్చి 1008 ఎనర్జీ జంక్షన్స్ ఉన్నాయన్నమాట, చిన్న ఎనర్జీ జంక్షన్స్. అందుకే వాళ్ళు స్వామిని అంటే 1008 సహస్రనామంతో స్తుతించడము అనేది పెట్టారు. నిటారుగా కూర్చొని మనము ఈ మంత్రాలని పఠించినప్పుడు వచ్చి ఆ 1008 ఎనర్జీ జంక్షన్స్లో వచ్చి మనకు శక్తి ప్రసారాలు జరుగుతాయండి. నెక్స్ట్ వచ్చి హయ్యెస్ట్ వచ్చి 72,000 నాడీలు. అందులో వచ్చి 108 ఎనర్జీ జంక్షన్స్ ఉన్నాయి. 108 మంత్రాలని పఠించినప్పుడు వచ్చి ఆ 108 ఎనర్జీ జంక్షన్స్లో శక్తి ప్రసారాలు జరుగుతాయి. తర్వాత 14 ముఖ్యమైన నాడులు, అందులో 7 చక్రాలు. తర్వాత నెక్స్ట్ వచ్చి 3 ఎడా పింగళ సుషుమ్న నాడి. హైయెస్ట్ కింగ్ ఆఫ్ ద నాడీ ఈజ్ సుషుమ్న. కాబట్టి స్టెప్ బై స్టెప్ మనము ధ్యానానికి వచ్చాము అంటే, ధ్యానం పైన మీకు ఆసక్తి కలిగిందంటే, గత జన్మల్లో మీరు ఈ సాధనలు బాగా చేస్తుంటారు.
ఎక్కడ కానీ ఫస్ట్ అంతస్తు నుంచి 7వ అంతస్తుకి ఎగిరేయలేం కదండి, స్టెప్ బై స్టెప్పే. అలాగే మీరు ఇవాల్టి రోజున అవన్నీ దాటుకొని ఇప్పుడు మీరు దీనికి రెడీ అయి వచ్చారనమాట భగవంతుని అనుగ్రహంతో. ఇవాల్టి రోజు నుంచి మీ సంకల్పం చాలా దృఢంగా ఉండాలి. ఎందుకంటే క్రియాయోగము దీక్ష తీసుకునే దానికి ముందరనే మీరు నిర్ణయించుకోవాలి మీ సంకల్పం ఎంత దృఢంగా ఉంది అనేది. ఇప్పుడు మనం క్రియాయోగంలో ఉండే 4 స్టెప్స్ గురించి తెలుసుకొని 49 నిమిషాలు ఈ క్రియాయోగాన్ని దీక్షని తీసుకున్న తర్వాత మనం కొన్ని విషయాలను చర్చించుకుందామండి. మొట్టమొదట మనం నిటారుగా కూర్చోవాలి. ఎందుకంటే సమం కాయం శిరోగ్రీవం భగవద్గీతలో కృష్ణ భగవాన్ అర్జునుడికి క్రియాయోగాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు వచ్చి ఆయన మన శరీరము, మన మెడ భాగము, తల భాగము ఒకే లైన్లో ఉండాలి. అలా ఉండినప్పుడే మనం ఎక్కువ విశ్వశక్తిని మన లోపలికి గ్రహించగలము. కాబట్టి మనం అందరము నిటారుగా కూర్చుందాము. చేతులను యోగ ముద్రలో ఉంచుకోవాలి. ఇది స్టెప్ 1 అండి. యోగ ముద్ర యొక్క విశిష్టత ఏంటంటే మనం బొటనవేలు 2 దగ్గరగా ఉంచుకున్నప్పుడు వచ్చి సుషుమ్న నాడికి ఎక్కువ శక్తి ప్రకంపనలు వెళ్తాయి. అలాగే చూపుడు వేలు 2 దగ్గరగా ఉంచుకున్నప్పుడు వచ్చి ఎడా పింగళ నాడులకి వెళ్తాయి. ఎంత శక్తి అయితే మనము ఈ ధ్యానం ద్వారా మన లోపల ప్రవహిస్తుందో అంతే శక్తి మన లోపల ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే దీన్ని శ్రీచక్ర ముద్ర అని కూడా అంటారనమాట. యోగ ముద్రని శ్రీచక్ర ముద్ర అని కూడా అంటారు. కాబట్టి క్రియాయోగంలో చాలా విశిష్టమైనది ఈ యోగ ముద్ర అండి. నెక్స్ట్ ఏంటంటే ఓంకారాలు. నెక్స్ట్ స్టెప్ ఓంకారము. ఓంకారానికి మించిన మహామంత్రము లేదు. ఎందుకంటే హైయెస్ట్ సౌండ్ ఎనర్జీ వచ్చి ఓంకారమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం కూడా ఓంకారంగా భావిస్తారు. అందుకే ఏ మంత్రం కూడా ఓంకారం లేకుండా ఉండదు. ఓంకారాన్ని మనము ఈ క్రియాయోగం అభ్యాసంలో ఓంకారాన్ని వింటూ ఓంకారాన్ని చెప్తాము. ఓంకారము నాభిస్థానం నుంచి రావాల్సి ఉంటుందండి. కొందరిలో అంటే ఒక్కొక్కరి లంగ్ కెపాసిటీని బట్టి వాళ్ళు ఎంత బిగ్గరగా చెప్పగలరో అనేది ఉంటుంది. ఇక్కడ ఏం బలవంతంగా మీరు దీర్ఘంగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి అని అనుకోవద్దండి. ఒక్కొక్కరికి ఎంత వీలుగా ఉంటుందో ఇది అభ్యాసం చేయగా మనము దీర్ఘంగా చెప్పగలం అన్నమాట. కాబట్టి ఇందులో ఓంకారంలో కూడా అండి ఓ అనేది ఒకంత అయితే అనేది వచ్చి 2 ఓం. తర్వాత కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, తర్వాత ఓంకారం. అలా అభ్యాసం అంటే ఇవాళ దీక్ష తీసుకునే వాళ్ళు సాయంత్రం పూట కూడా ఒక 5 నిమిషాలు ఈ ఓంకారాన్ని దీర్ఘ శ్వాసల్ని అభ్యాసం చేయవలసి ఉంటుందన్నమాట. రోజులో ఒక్కసారి 49 నిమిషాలు మాత్రమే మీరు ఈ క్రియాయోగ అభ్యాసాన్ని ఫుల్గా చేస్తారు. ఓంకారము దీర్ఘ శ్వాసలు సాయంత్రం కూడా రెండోసారి ఒక 5 నిమిషాలు అభ్యాసం చేస్తారండి. ఓంకారాన్ని తర్వాత నాతో పాటు చెప్పండి. మధ్యలో ఓంకారాన్ని చెప్పద్దు, నాతో పాటే ఓంకారాన్ని చెప్పండి 21 సార్లు. తర్వాత దీర్ఘ శ్వాసలు కూడా నాభిస్థానం నుంచే రావాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలిపెట్టడం అన్నమాట. ఈ దీర్ఘ శ్వాసలు చేసేటప్పుడు
భావం ఎలా ఉండాలంటే, మీరు గాలిని లోపలికి తీసుకునేటప్పుడు ఒక అనంత తత్వాన్ని మీలో తీసుకుంటున్నాను, ఒక ఆధ్యాత్మికతని లోపలికి తీసుకుంటున్నాను, ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను, ఏదేదైతే డివైన్ క్వాలిటీస్ మనకు తెలుసో అవన్నీ లోపలికి తీసుకునేటట్టు ఒక మహాశక్తిని నా లోపలికి తీసుకుంటున్నాను, మహా వెలుగుని నా లోపలికి తీసుకుంటున్నాను, ఇలాంటి భావంతో మనం లోపలికి శ్వాసను తీసుకుంటాము. వదిలిపెట్టేటప్పుడు భావం ఎలా ఉండాలంటే, మనలో ఏదన్నా అనారోగ్యం ఉంటే, కోపమో ఈర్ష్యాద్వేషాలో ఏ నెగటివ్ క్వాలిటీస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయో, సోమరితనము, ఎన్నో నెగటివ్ క్వాలిటీస్ ఉంటాయి. దాన్ని ఒక్కొక్క దాన్ని మీరు వదిలిపెట్టేటట్టు భావన చేస్తూ చేయండి. ఈ దీర్ఘ శ్వాసల్లో ఏదో మనం ప్రాణాయామ చేసినట్టు చేయొద్దండి. భావం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు భావంతో చేసినప్పుడే ఎక్కువ డీప్గా వెళ్ళగలరు. భ్రూమధ్యంలో దృష్టిలో కూడా సులభంగా భ్రూమధ్యంలో దృష్టి నిలపగలమన్నమాట. కాబట్టి ఓంకారము దీర్ఘ శ్వాసలు వచ్చి చాలా ఇంపార్టెంట్ క్రియాయోగంలో. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఈస్ బొట్టు స్థానంలో మనము దృష్టి నిలపడము. ఇక్కడ దృష్టి నిలపడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, కళ్ళు ఇలా తిప్పేసి పైకి చూడాలన్నా, కళ్ళు పైకి తిప్పి చూడాలనుకోవద్దండి, ఎందుకంటే తలనొప్పి వస్తుంది. మీరు ధ్యానం చేసే ముందర కొద్దిగా మెడ కొంచెం పైకి పెట్టండి, కింద ఇలా ఉంచుకొని దృష్టి ఇక్కడ నిలపాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు అర్జునుడికి వాళ్ళ గురువు గారు వచ్చి అందరినీ, పాండవులు కౌరవులు అందరూ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పారు, పక్షి యొక్క కన్నుని కొట్టాలి. మిగతా వాళ్ళకందరికీ ఏమేమి తెలిసాయి, ఆకాశం తెలిసింది, చెట్టు తెలిసింది, చెట్టులో పక్షులు తెలిసాయి, ఆకులు తెలిసాయి. కానీ అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే తెలిసింది. కాబట్టి ఈ క్రియాయోగ సాధనలో మనము అర్జునుడైపోవాలన్నమాట. మన దృష్టి మొత్తము అంటే మన శరీరంలో మిగతా భాగాన్నందరూ అంతా మీరు మర్చిపోండి. అసలు కాళ్ళు చేతులు ఇదంతా ముక్కు ఇదేం అక్కర్లేదు. ఈ బొట్టు స్థానము, ఈ ఆజ్ఞ చక్ర స్థానము, ఇది మన ఇన్నర్ జర్నీకి, మన అంతరంగిక ప్రయాణానికి మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం వచ్చి ఈ భ్రూమధ్య స్థానం అన్నమాట. అందుకే పూర్వం ఎందుకు బొట్టు ఇక్కడ పూర్వం అండి మగవాళ్ళు కూడా ఏ గంధపు బొట్టో కుంకుమ బొట్టో ఏదో ధరించేవాళ్ళు. అది ఎందుకు వచ్చిందంటే, బొట్టు ఇక్కడ పెట్టుకునేటట్టు ఉండొచ్చు, ఇక్కడ ఎందుకు ఇక్కడే వచ్చిందంటే, ఇక్కడ మన మూడో కన్ను ఉంది. రోజు బొట్టు పెట్టుకున్నప్పుడు అది మనం టచ్ చేసినప్పుడు అక్కడ వైబ్రేట్ అవుతుంది. ఆ సుషుమ్న వైబ్రేట్ అయి ఇంకా త్వరగా మనము ధ్యాన స్థితిలోకి వెళ్ళగలము అనే భావంతోనే మన పూర్వీకులు బొట్టుని ఇక్కడ ఉంచడం అనేది జరిగిందండి. కాబట్టి ఆ భ్రూమధ్య స్థానంలో ఇంకా మొత్తం మనం మర్చిపోతాం, ఇంకేది వద్దు. భ్రూమధ్య స్థానంలో మన గమనిక అనొచ్చు, కాన్సన్ట్రేషన్ అనొచ్చు, దృష్టి అన్న. కానీ ఇలా బిగిచ్చేసి కాదు, చాలా హాయిగా అలవోకగా ఒక చిన్న పసిపాప నవ్వుని మనం ఎంత ఆస్వాదిస్తాం, అప్పుడే పూచి ఒక వర్షంలో తడిచిన పువ్వుని ఎంతలా ఆస్వాదిస్తాం, వెన్నెల్లో చందమామని ఎంతలా ఆస్వాదిస్తాం, సముద్రంలో అలల్ని ఎంతలా ఆస్వాదిస్తాం. అప్పుడు మన మనోభావాలు ఎలా ఉంటాయి మీరు బాగా గమనించండి. అప్పుడు మీరు థాట్లెస్ స్టేజ్లో ఉంటారు. మనం ఏదన్నా మనస్ఫూర్తిగా మనం ఆస్వాదించేటప్పుడు ఆలోచన రక్త స్థితి మనకు వచ్చేస్తుందండి. ఆ భావంతో మీరు భ్రూమధ్యంలో దృష్టి నిలపండి. ఈ 49 నిమిషాలు వచ్చి నేను ఒక ఆత్మస్వరూపాన్ని, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఈ శరీరానికి ముందర నేనున్నాను, ఈ శరీరంలో ఉన్నప్పుడు నేనున్నాను, ఈ శరీరాన్ని విడిచినప్పుడు నేనున్నాను. పోయిందంతా ఈ శరీరమే. కాబట్టి సత్యమైన దానితో
మనతో మనం ఇప్పుడు కలయిక. ఈ 49 నిమిషాలు వచ్చి మన పేరు కానీ, మన ఊరు కానీ, మన ఉద్యోగం కానీ, మన పొజిషన్ కానీ ఏది మనకొద్దు. నేను ఒక ఆత్మని. ఎందుకంటే ఇక్కడ జరిగేది వచ్చి క్రియాయోగంలో ఏం జరుగుతుంది? సత్యముతో సంగమిస్తున్నాం మనం, సత్యంతో సంగమిస్తున్నాం. కాబట్టి ఈ 49 నిమిషాలు మనకి ఇంకా ఏది అక్కర్లేదు. నేను నా ఆత్మ, నేను ఆ భగవంతుడు, భగవంతుని ఒడిలో నేను పసిబిడ్డగా ఉన్నాను. ఈ క్షణంలో ఈ 49 నిమిషాలు భగవంతుని ఒడిలో నేను ఉన్నాను, క్రియాయోగంలో లయమవుతున్నాను. ఆయన ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఏమండి? అదే భావంతో ఇప్పుడు మనము 49 నిమిషాలు ఈ క్రియాయోగాన్ని అభ్యాసం చేస్తాము. మీ అందరికీ పద్ధతి అర్థమైందనే అనుకుంటాను. పద్ధతి నిటారుగా కూర్చుంటాము, చేతులను యోగముద్రలో ఉంచుకుంటాము, ఓంకారం నాతో పాటే చెప్తారు. తర్వాత 14 సార్లు భావంతో దీర్ఘశ్వాసలు, తర్వాత భ్రూమధ్యంలో అలవోకగా హాయిగా దృష్టి. మధ్యలో దయచేసి కళ్ళు తెరవద్దండి. ఎందుకంటే మధ్యలో కళ్ళు తెరిచినప్పుడు 80% శక్తి వృధా అయిపోతుంది. కాబట్టి మధ్యలో దయచేసి కళ్ళు తెరవద్దు. నేను నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి అన్నప్పుడు మాత్రమే కళ్ళు తెరవండి. ఎందుకంటే కళ్ళు తెరవకుండా కూర్చున్నప్పుడు వచ్చి మన అందరి ఎనర్జీ ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. నెమ్మదిగా అందరూ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా అందరూ కళ్ళు మూసుకోండి. వీలైనంత నిటారుగా. మీకు నడుము నొప్పి ఏమన్నా అనిపించినప్పుడు అప్పుడు ఆనుకోండి, మీకు వీలు కానప్పుడు. ఎందుకంటే శరీరంలో ఎక్కడా కూడా వచ్చి సడలింపు కానీ బిగింపు కానీ ఉండకూడదు, అనీజీనెస్ అస్సలు ఉండకూడదు అన్నమాట. ఈ 72,000 నాడుల్లో విశ్వశక్తి ఫ్రీగా ప్రసారం అవ్వాలంటే ఎక్కడ బిగింపు ఉండకూడదు. కాబట్టి చాలా కంఫర్టబుల్గా, చాలా హాయిగా కూర్చోండి. ఏ ఆలోచనలు మనకొద్దు. మన ఆత్మతో, పరమాత్మతో మనం అనుసంధానం అవుతాం. తర్వాత 14 సార్లు భావంతో దీర్ఘశ్వాసలు, తర్వాత భ్రూమధ్యంలో అలవోకగా హాయిగా దృష్టి ఉంచుకోవాలి. ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ ఉన్నప్పుడు కొంతమంది అన్నారు తెలుగులో కొద్దిగా చెప్తే మంచిగా ఉంటుందని. నేను నా తెలుగు కొద్దిగా తక్కువ ఉంది, ఏమైనా తప్పు చెప్తే క్షమించండి. హైదరాబాద్ నేను వచ్చిన తర్వాత యుఎస్ నుంచి 2004 నుంచి నా స్పిరిచువల్ జర్నీ సీరియస్గా మొదలైంది. చాలా వర్క్షాప్స్ నేను అటెండ్ అయ్యాను. అండ్ మరి మెడిటేషన్ కూడా సీరియస్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అప్పుడు 8 సంవత్సరాలు శ్వాస మీద ధ్యానం పెట్టి మెడిటేషన్ చేస్తుండే. అది చేసినప్పుడు చాలా మంచిగా అనిపించేది. అండ్ చలో నేను మెడిటేషన్ రోజు చేస్తున్నాను కదా అని అట్లా కాన్ఫిడెన్స్ అండ్ అది ఉండేదన్నమాట. కానీ ఒకరోజు హైదరాబాద్లో పంజగుట్ట దగ్గర మెయిన్ స్క్వేర్ దగ్గర ఈ ఫోటో ఇట్లా పోస్టర్లో ఉండే అన్నమాట. నేను అక్కడ మహావతార్ బాబా గారి ఫోటో చూస్తేనే ఐ వాజ్ సో హ్యాపీ. ఐ జస్ట్ ఇమీడియట్లీ కాల్ చేసి ఇది ఏందండి ప్రోగ్రామ్ ఏమున్నది అని. ఎందుకంటే మహావతార్ బాబా పరిచయం నాకు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్తో అయింది. సో అది క్రియాయోగా ఇక్కడ అవుతుంది 17 నవంబర్ అంటే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ వెళ్ళి అక్కడ మీలాగానే ఈరోజు ఎట్లా మీరందరూ వచ్చారు అట్లా కూర్చొని ఐ వాజ్ వెయిటింగ్ డెస్పరేట్లీ టు
లర్న్ క్రియా యోగా. అండ్ అప్పుడు అమ్మగారు స్టేజ్ మీద వస్తేనే ఐ ఫెల్ట్ సో మచ్ ఎనర్జీ ఫ్లోయింగ్ టువర్డ్స్ మీ. డయాస్ నుంచి ఐ ఫెల్ట్ ఇట్ సో నైస్ అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ అక్కడ నేర్చుకున్న తర్వాత ఇప్పటి వరకు ఐఎమ్ కంటిన్యూస్లీ ప్రాక్టీసింగ్ ఇట్. అండ్ ఇది ఎట్లా ఉందంటే అనుభవం, అది 8 సంవత్సరాల మెడిటేషన్ చేసిన తర్వాత ఇది జెట్ స్పీడ్ లాగా ఉన్నదన్నమాట. ఐఎమ్ హ్యావింగ్ సో మచ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇందులో. ఎవ్రీ వారం చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఎ సేమ్ పర్సన్ అని నాకు అనుభవం వస్తుంది. ఇప్పుడు కొన్ని నేను ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాను మీతో. రీసెంట్గా అమెరికా పోయాను 45 days వెకేషన్ కోసం. సో ఇది ఏప్రిల్ మేలోనే. అప్పుడు నా చిన్న కొడుకు 10 సంవత్సరాల ఆయన ఎప్పుడూ స్నోఫాల్ చూడలేదు. సో ఆయనకు చాలా ఇష్టం ఉండే స్నోఫాల్ ఎట్లయితుంది నాన్న అంటే. నేను స్విట్జర్లాండ్ ఇవన్నీ చూశాను దారిలో, ఎక్కడైనా ఆ సమయంలో స్నోఫాల్ అవుతుందా అని, కానీ ఎక్కడ పాసిబుల్ లేదన్నమాట. సో నేను న్యూయార్క్ పోయాను ఏప్రిల్ 10th రీచ్ అయ్యాము మేము అక్కడ. అండ్ ఐ కుడ్ నాట్ బిలీవ్ అండి, 16th ఏప్రిల్ రోజు మేము ఎక్కడ న్యూయార్క్లో ఉన్నాము, అక్కడి నుంచి అంటే జస్ట్ 30 kilometers రేడియస్లో 3 hours స్నోఫాల్ అయింది రాత్రి. హోల్ ఫ్యామిలీ వాజ్ ఇన్ ద పార్కింగ్ లాట్ అండ్ వీ వర్ జస్ట్ ఎక్స్పీరియన్సింగ్ డివైన్ దిస్ థింగ్. నాకు మా మాస్టర్లు గుర్తు వచ్చి ఐ వాజ్ సో థ్రిల్డ్ అన్నమాట. లైక్ దీస్ లాట్ ఆఫ్ చిన్న విషెస్ ఆర్ ఫుల్ఫిల్లింగ్. లైక్ ఆన్ 19th April వీ హ్యాడ్ టు గో ఫ్రమ్ న్యూయార్క్ టు అట్లాంటా. అండ్ అక్కడ ఫ్లైట్ కొద్దిగా మిస్ అయ్యేటట్టు ఉండే, మేము తొందరగా పోతే అది 5 గంటల ఫ్లైట్ అన్నమాట న్యూయార్క్ నుంచి అట్లాంటా. అక్కడ తొందరగా లోపల అక్కడ పోతే వాళ్ళు మీ అందరికీ బిజినెస్ క్లాస్ అప్గ్రేడ్ అయిందండి అని చెప్పారు. అండ్ ఐ వాజ్ లైక్, వైఫ్కి నేనేం గిఫ్ట్ ఇవ్వలేదు ఆ రోజు. నేను అన్నాను మాస్టర్లే మనకు ఇచ్చారండి గిఫ్ట్ ఇది అని. నిన్న గురు పూర్ణిమ ఉండేయండి. ఇక్కడ మేమందరము క్రియాయోగిలు అమ్మగారికి మాస్టర్స్తో బ్లెస్సింగ్ తీసుకోవటానికి ఇట్లా లైన్లో వస్తుండే. సో మాకు పూలు ఇచ్చారు ఆఫర్ చేయడానికి. అండ్ ఐ వాజ్ కమింగ్ ఇన్ ద లైన్. సో చెప్పారు అమ్మగారికి ఆఫర్ చేసి బ్లెస్సింగ్ తీసుకోండి అని. అండ్ ఐ వాజ్ పాసింగ్ బై, నేను చూశాను మాస్టర్ ఫోటోగ్రాఫ్ కూడా ఉంది. అరే ఐ విష్ నేను వాళ్ళకి కూడా పూలు ఆఫర్ చేస్తే ఎంత మంచిగా ఉంటుందని నేను మనసులోనే ఇట్లా ఆలోచిస్తున్నాను. అప్పుడే అమ్మగారు నా ముందు ఉన్న మనిషిని అక్కడ కూడా పూలు ఆఫర్ ఇట్లా చెప్పారు, అక్కడ కూడా ఆఫర్ చేయండి అని పూలు. అండ్ ఐ వాజ్ సో థ్రిల్, వాట్ ఈస్ దిస్? ఐ మీన్ లిటిల్ థింగ్స్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ ఫర్ మీ. అండ్ ఐ కెన్ టెల్ యూ గైస్, యూ ఆర్ సో లక్కీ టు బీ హియర్ for learning this Kriya Yoga, and I wish you all the best. Andarki, please do follow for 49 days and you will not be the same person again. Thank you so much.